హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం ఫ్రీ సీట్స్ అండ్ పేమెంట్ సీట్స్ ఎక్కడి వరకు వస్తాయో చూద్దాం. ఫ్రీ సీట్స్ ఏ ర్యాంక్ వరకు వచ్చాయో చూద్దాం. ఓసీలో వెటర్నరీ సీట్స్ అన్రిజర్వ్డ్లో నాన్ ఫార్మర్ కోటాలో 742 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 627 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 1401 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 1379 ర్యాంక్ వరకు వచ్చాయి. ఏయూ ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 1609 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 1174 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 2066 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్కి 1749 ర్యాంక్ వరకు వచ్చాయి. నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 1336 ర్యాంక్ వరకు వచ్చాయి. ఎస్వి ఏరియాలో ఉమెన్లో 1074 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 1952 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 1860 ర్యాంక్ వరకు వచ్చాయి. ఓసీలో అగ్రికల్చర్లో చూస్తే అన్రిజర్వ్లో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 1852 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 1784 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 3706 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 3426 ర్యాంక్ వరకు వచ్చాయి. ఏయూ ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 4667 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 2609 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 7276 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 5173 ర్యాంక్ వరకు వచ్చాయి. ఎస్వియు ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో అగ్రికల్చర్ 3369 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 2425 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 6706 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 5202 ర్యాంక్ వరకు వచ్చాయి. హార్టికల్చర్లో ఓసీ వాళ్ళకి హార్టికల్చర్లో అన్రిజర్వ్లో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 4249 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 6168 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 8122 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 8018 ర్యాంక్ వరకు వచ్చాయి. ఏయూ ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 8902 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 5278 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 12663 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 10398 ర్యాంక్ వరకు వచ్చాయి. ఎస్వియు ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 9055 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 4705 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో హార్టికల్చర్ ఓసీ వాళ్ళకి 10171 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్స్కి ఫార్మర్ కోటాలో 10089 ర్యాంక్ వరకు వచ్చాయి. హార్టికల్చర్ పేమెంట్ అన్రిజర్వ్లో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 9826 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 9607 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో ఏం లేవు. ఈ డాషెస్ కనబడుతున్నాయి కదా, ఈ డాషెస్ ఉంటే సీట్స్ ఫిల్ అయిపోయాయని. నెక్స్ట్ ఏయూ ఏరియాలో ఫార్మర్ కోటాలో ఉన్నాయి. జనరల్లో 14257 ర్యాంక్ వరకు వచ్చాయి. నెక్స్ట్ ఎస్వియు ఏరియాలో ఫార్మర్ కోటాలో హార్టికల్చర్ పేమెంట్ 11964 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 11549 ర్యాంక్ వరకు వచ్చాయి. అదే ఫుడ్ టెక్నాలజీలో చూద్దాం. ఫుడ్ టెక్నాలజీలో ఏయూ ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 11738 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్స్కి 11894 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో చూద్దాం. ఫుడ్ టెక్నాలజీలో జనరల్లో ఫార్మర్ కోటా 14518 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 13102 ర్యాంక్ వరకు వచ్చాయి. ఎస్వియు ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో ఫుడ్ టెక్నాలజీ 12709 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో
9746 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 11591 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో ఉమెన్లో 10619 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫిషరీలో చూస్తే ఓసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 4488 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 2424 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో లేవు. ఏయూలో చూద్దాం. ఓసీలో ఫిషరీ నాన్ ఫార్మర్ కోటాలో జనరల్లో 5170 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్లో 7931 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 8159 ర్యాంక్ వరకు వచ్చాయి. ఉమెన్స్కి 8696 ర్యాంక్ వరకు వచ్చాయి. హెచ్వి ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో ఉమెన్లో 6565 ర్యాంక్ వరకు వచ్చాయి. ఫార్మర్ కోటాలో జనరల్లో 14349 ర్యాంక్ వరకు వచ్చాయి. అలానే మిగతా ఈ క్యాస్టులు కూడా చూసుకోండి. నేను ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి ఏ ర్యాంక్ వరకు వచ్చాయో.